హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడు పాలకూర పప్పు చేసుకుంటూ ఉంటాం. ఇలా ఒకసారి పచ్చడి ట్రై చేయండి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే రుచి అదిరిపోతుంది. దానికోసం ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకుంటున్నాను. అందులోనే టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 మెంతులు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక అందులోనే ఒక 4 ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేగాక ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. అందులోనే ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా తీసుకుంటున్నాను. అవి కొంచెం వేగాక అందులోనే ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి, తినే స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలు కానీ ఉల్లిపాయలు కానీ వేసుకోండి. అందులోనే కొంచెం చింతపండు వేసి వేయించుకోవాలి. ఇలా వేగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించుకున్నవి చల్లారాక మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అందులోనే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అందులోనే వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయ కూడా వేసి వేయించుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు వేయాలి. ఇప్పుడు పాలకూర వేసుకోవాలి. ఇలా పాలకూర వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకుంటే ఇది మగ్గిపోతుంది. అందులోనే ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టిన పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 8 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పాలకూర పచ్చడి రెడీ అండి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి, జొన్న రొట్టె, చపాతీలోకి ఎందులోకైనా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.